హరే కృష్ణ. వ్యాసుడికి నిజంగానే అన్ని విషయాలు తెలుసా? అతన్ని మహాముని అని ఎందుకు అంటారు? భగవంతుడు అవతారం అని ఎందుకు అంటారు? అసలు వ్యాసుడు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వేదాలు నిజంగానే భగవంతుడి దగ్గర నుంచి వచ్చినాయి, లేకపోతే ఎవరైనా మానవులు రాసి బ్లఫ్ చేసిర్రా మనతోని? అవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఎట్లా రెలివెంట్? శ్రీమద్ భాగవతానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తాం మనం? వీటన్నిటికీ ఆన్సర్ శ్రీమద్ భాగవతంలోనే ఉంది. భాగవతం ప్రారంభం కావడమే ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లైన్ అదే ఉంటది, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి. ఇప్పుడు వాసుదేవాయ అంటే ఎవరు? కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవ అంటే కృష్ణుడు. కృష్ణుడికి వాసుదేవ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వసుదేవుడు కొడుకు కాబట్టి వాసుదేవుడు. ఆ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇది మెయిన్. వాసుదేవాయ అంటే అది వాసుదేవుడి కొడుకు ఒకటి. దాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇండికేట్ చేస్తున్నాడు వేదవ్యాసుడు. ఆయనకి సెల్యుటేషన్స్ టు యూ ఓ లార్డ్ వాసుదేవ అనుకుంటూ, అంటే నీకు ప్రణామాలు వాసుదేవ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు భాగవతం. ఫస్ట్ శ్లోకంలో నేను చెప్తుండు, జన్మజస్యతోన్వాయ తితరతశ్చర్తే స్వవిఘ్న స్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవే మూయంతి యత్సూరయాత్ తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషాత్ దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సెకండ్ శ్లోకాలు ఏం చెప్తుండు, ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతై కిం వా పరేరీశ్వర సాజ్యో హృదయ అవరుజ్యతేత్ర కృతిభిష్టుషుభిస్తక్షణాత్ నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాతమృతద్దవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహురహో రసికా భవిభావుక. మీనింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ శ్లోకంలో జన్మాద్యస్యతోన్వాయ తితరస్సు అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ స్వరాట్ అని అంటే అతనికి అన్ని తెలుసు. కాగ్నిజెంట్ అంటారు కదా, కాగ్నిజెంట్, ఆల్ నోయింగ్, ఆమ్నిసెంట్, కాగ్నిజెంట్, ఆయనకు అన్ని తెలుసు. అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే పెద్దగా, ఇండిపెండెంట్. అతను ఎవరు కంట్రోల్ చేయరు, ఏ ఒక్క దానిలో ఉండరు. ఇప్పుడు మీరు సుప్రీం ప్రైమ్ మినిస్టర్ అనుకున్న ఓట్లు పడకపోతే దిగుతాడు. కృష్ణుడు అట్లా కాదు, వాసుదేవుడు అట్లా కాదు. ఆయనకు అందుకే అచ్యుత అని పేరు ఉంటది. ఎప్పుడు పడనివాడు, చ్యుతం కానివాడు, వన్ హూ డస్ నాట్ ఫాల్, అచ్యుత. ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అంత స్టార్ట్ అయిందో, వేరే అసలు ఏం కారణం లేనప్పుడు అతని గురించి చెప్తున్నారు. భాగవతం ఎంత అందంగా ఉంటుంది అంటే మీకు చదువుతుంటేనే అది అసలు ఒక వండర్ఫుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భగవంతుడి గురించి. తేనే బ్రహ్మ హృదయ ఆదికవి బ్రహ్మదేవుని ఆదికవి అంటారు. ఫస్ట్ సృష్టికర్త కాబట్టి అతని హృదయంలోకి నాలెడ్జ్ చెప్పిన అతను. తేనే బ్రహ్మ హృదయ ఆదికవే ముహ్యంతి యత్సూరయ. దేవతలని కూడా మోహంలో పడేసేవాడు, ఇల్యూజన్ లో పడేసేవాడు భగవంతుడు. ఎట్లా? తేజో వారి మృదాం యథా వినిమయో. తేజో అంటే ఫైర్, వారి అంటే వాటర్. తేజో వారి మృదాం యథా వినిమయం. ఫైర్ ఉందనుకో, ఫైర్ మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వాటర్ లాంటిది ఇట్లా వస్తూ ఉంటది కదా. వాటరా? కాదు, కానీ వాటర్ లాగా ఒకటి వస్తూ ఉంటది. ఇల్యూజన్ అది, వాటర్ కాదు అది. ఫైర్ లో మీకు వాటర్ కనిపిస్తుంది, ఫైర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష. వాటర్ ఉన్న దగ్గర ఆ పక్కనుండే మట్టిలో, లేకపోతే ఆ పక్కనుండే ఆ ల్యాండ్ రిఫ్లెక్షన్ వాటర్ లో ఉంటది. అది నీకు నీళ్ళలో ఉన్నట్టే కనిపిస్తుంది. క్లీన్ వాటర్ అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్ళలో ఉన్నట్ట, మరి వాటరే అవి, దానిలో ల్యాండ్ లేదు. ఇల్యూజన్ అది, నీకు అట్లా కనిపిస్తుంది. ఎవరైతే ఈ ఇల్యూజన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారో, 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ తో మొత్తం అన్నిటిని కట్టి పడేసిండో భగవంతుడు. ఎత్ర తిసర్గంస దామ్నా స్వేన సదా నిరస్త కుహకం. అతను ఓన్ అబోర్డ్ లో ఉంటాడు, అతను ఓన్ వైకుంఠంలో ఉంటాడు, గోలోక బృందావనంలో ఉంటాడు. అతని అసోసియేట్స్ వాటన్నిటితోని కంప్లీట్ పారాఫెనేలియాతో. సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి అంటే ఈ టాప్ మోస్ట్ అల్టిమేట్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అబ్సల్యూట్ అంటే పక్కా ట్రూత్, అది పక్కా, ఆల్వేస్ అది. సో అబ్సల్యూట్ ట్రూత్ అంటే అది. నాకు ఇప్పుడు 23 years, ఐఎమ్ యంగ్ అని అనొచ్చు, అది ట్రూత్, ఐఎమ్ యంగ్. కానీ అది అబ్సల్యూట్ ట్రూత్ అంటే కాదు. నేను ఎప్పుడు ఇట్లా నేను ఉన్నాను అంటే కాదు. చిన్నగా ఉన్న తర్వాత ఓల్డ్ ఏజ్ అయిపోతా, తర్వాత చనిపోతా, తర్వాత ఉండకపోవచ్చు, ఈ బాడీ ఉండదు. సో ఇది అబ్సల్యూట్ ట్రూత్ కాదు. కానీ అతను అట్లా కాదు, అబ్సల్యూట్ ట్రూత్, ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో వ్యాసుడు దాని గురించి చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏముంటది భాగవతంలో,
ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే నింబాపరైరీశ్వర సాజ్జై హృదయ అవరుజ్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణాత్. ధర్మ ప్రోజిత కైతవత్ర, కైతవ ధర్మాలన్నిటిని పక్కన పెట్టి పరమో నిర్మత్సరాణం సతాం, ఎన్వియస్నెస్ లేకుండా ప్యూర్ హార్టెడ్ వాళ్ళ కోసం మీ భాగవతం. లేకపోతే ఎన్విఎస్ తో ఉన్నా ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసి చదివితే మీరు ఎన్విఎస్ నుంచి ఫ్రీ అయిపోతారు, అంటే ఈర్ష వాటన్ని ప్యూర్ అవుతారు. వేద్యం వాస్తవం అత్ర వస్తు అంటే వేదాలలో ఉన్న వాస్తవం గురించి చెప్తుంది. అత్ర వస్తు, ఈ విషయం, దిస్ థింగ్. శివదం తాపత్రయోన్మూలనం, శివదం అంటే శుభకరం, అంటే మంగళకరం. శివదం అంటే అందుకే శివుడికి శివ అని పేరు, మంగళకరం. శివదం ఆస్పిషియస్నెస్. తాపత్రయోన్మూలనం, ఉన్మూలనం అంటే రూట్ నుంచి తీసేయడం అంటారు, ఉన్మూలనం అంటారు. తాపత్రయోన్మూలనం, 3 రకాలమైన తాపాలు ఉంటాయి, త్రివిధమైన తాపాలు. తాపత్రయో అంటే 3, ఏంటిది? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని 3 తాపాలు ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి నేను మళ్ళీ డీటెయిల్ చెప్తా. ఈ 3 రకాల తాపాలు. ఆది దైవిక అంటే నేచురల్ డిస్టర్బెన్సెస్, సైక్లోన్స్, సునామీ, కరోనా వైరస్, ఇవన్నీ. ఆది భౌతిక అంటే ఇప్పుడు నాకు దోమలు కరుస్తున్నాయి, ఆ దోమలు వేరే జీవుల నుంచి వేరే వచ్చి చెంపకేసి కొట్టడం, తిట్టడం, ఏదో ఒకటి చేసి ఆది భౌతిక వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆధ్యాత్మిక అంటే నీ ఓన్ బాడీ నీకు ఇచ్చే టార్చర్, మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ బ్రేకప్స్. 3 తాపత్రయం ఉన్మూలనం, రూట్ నుంచి తీసేస్తారు. అసలు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇక్కడనే ఉంది, తాపత్రయోన్మూలనం. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా తీసేస్తుందంట. ఉన్మూలనం, మూలాలంటే రూట్స్ నుంచి తీసేస్తుంది. ఎందుకు ఎందుకు దీనికి అంత గొప్పతనం అంటే శ్రీమద్ భాగవతే మహాముని కృతే కింబాపరైరీశ్వర సాధ్యో హృదయ అవరుజ్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణ. శ్రీమద్ భాగవతే మహాముని కృతే. ఈ శ్రీమద్ భాగవతము మహాముని చెప్పింది, వ్యాసముని, వ్యాసదేవుడు. మహాముని అంటారు ఆయనను, భగవాన్ అని కూడా అంటారు. వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు అని అంటారు కదా. వ్యాసుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు, ఆయన భగవంతుడు అవతారం, ఆయన ఆర్డినరీ కాదు. శ్రీమద్ భాగవతే మహాముని కృతే. ఆ మహాముని ఎవరు? వ్యాసుడు. కింవాపరేశ్వరే, ఇంకా వేరే వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి భాగవతం ఉన్న తర్వాత? సాధ్యో హృదయ అవరుద్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణాత్. మీరు వింటే సాధ్య హృదయ అవరుద్యతేత్ర, ఇమీడియట్ గా మీరు శుశ్రూషు చేసిరనుకో, అంటే వినడం, చాలా జాగ్రత్తగా వినడం. సాధ్య హృదయ అవరుద్యతేత్ర కృతిభిశుశ్రూషుభిస్తక్షణాత్. వాళ్ళ ఆ హృదయంలో ఉన్న ఏవైతే ఉంటాయో అభద్రాలు, లేకపోతే కంటామినేషన్స్, కన్ఫ్యూజన్స్, అవన్నిటిని క్లీన్ చేసేస్తుంది శ్రీమద్ భాగవతం. వ్యాసదేవుడు చెప్పింది అట్లా. లాస్ట్ శ్లోకం నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవత రసమాలయం ముహరహో రసికా భూవి భావుక. సుఖదేవ్ గోస్వామి గురించి చెప్తాను నేను, దాని గురించి ఇంకో వీడియో చెప్తాను. ఈ మెయిన్ ఆ సుఖదేవ్ గోస్వామి ముఖం నుంచి వచ్చింది కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంది. వ్యాసు ఆల్రెడీ టేస్టీగా ఉంటుంది వ్యాసుడు యొక్క భాగవతం, ఇంకా సుఖదేవ గోస్వామి చెప్పింది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది, అమృతం లాగా, రసమాలయ లాగా ఉందంట. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే అసలు వేదాల యొక్క ఆథెంటిసిటీ, అసలు ఏంటిది వేదాలు, అవి ఇప్పుడు ఆథెంటికా, అవి నిజమేనా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా, వాటికి క్లారిఫికేషన్ తీసుకుందాం. వేదాలలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే చెప్తారో వాటిని మనం ఇన్పర్ఫెక్ట్ సెన్సెస్ తోని ఎప్పుడు కానీ పర్సీవ్ చేయలేం. మన నాలెడ్జ్ లిమిటెడ్. ఎంత చదివినా మీకు ప్రపంచంలో నాలెడ్జ్ ఉండనే ఉంటుంది, మీ నాలెడ్జ్ లిమిటెడ్, మీరు గుర్తు పెట్టుకోరు, మీరు మర్చిపోతారు. 4 డిఫెక్ట్స్ ఉంటాయి మనకు. దానిలో ఒకటి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. ఆ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ వల్ల అసలు మీరు కంప్రహెండ్ చేయలేరు. మీరు చూడండి, చీకట్లో వెళ్ళినప్పుడు ఒక తాడు లాంటిది కనిపిస్తే పాము అని భయపడతారు. ఉందా అంటే పాము కాదు, అది తాడు. మీ సెన్సెస్ ఇంపర్ఫెక్ట్, అట్లా కనిపిస్తుంది. అబ్సల్యూట్ గా మీరు చూడలేరు. సూర్యుని కొంచెం చూడండి ఇట్లా అని, కళ్ళు బయలు గమ్మడం అంటారు, బ్లాక్ అయిపోతుంది, మీకు ఏం కనపడదు. మరి భగవంతుని ఎట్లా చూడాలనుకుంటారు మీరు? అసలు భగవంతుడు అంటే చీప్ అనుకుంటున్నారా? సెలబ్రిటీ అనుకుంటున్నారా? సెలబ్రిటీ కూడా చీపే, ప్రైమ్ మినిస్టర్ కూడా చీపే భగవంతుడు ముందు. ఆయన ఎట్లా అసలు ఇదంతా క్రియేట్ చేసిన వాడిని ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద వరల్డ్ ని క్రియేట్ చేసి అసలు ఎక్కడున్నాడు, నువ్వు ఛాలెంజ్ చేస్తే కనిపించేస్తాడా భగవంతుడు? భగవంతుడు చెప్పిన మాటలు అర్థం కావాలన్నా అంతే సబ్మిసివ్ మోడ్ లో ఉండాలి, లేకపోతే భగవంతుడు చెప్పిన మాటలు అసలు బుర్రకు అర్థం కావు. మనకు శిల ప్రభుపాదుల వారు భగవద్గీత, భాగవతము, వేరే ఇతర గ్రంథాలన్నీ క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన సైంటిఫిక్ వేలో ప్రూఫ్స్ తోని.
ప్రధానికి ప్రూఫ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనం వినడం నుంచి యాక్సెప్ట్ చేయాలి. శబ్ద ప్రమాణ అంటారు. వేదాలలో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఎట్లా అంటే స్టూల్ ఉంటది కదా, మలం అంటారు కదా, అది ఇంప్యూర్, మంచిది కాదు. ఏ జీవికైనా అది స్టూల్ అనేది ఇంప్యూర్. అది మీరు టచ్ చేసినా, ఒకవేళ మీరు స్టూల్ పాస్ చేసినా యూ హ్యావ్ టు గో అండ్ టేక్ బాత్. ఓకే, అంత ఇంప్యూర్ అది. బోన్, కుక్క బొక్కలు ఇప్పుడు బయట ఉంటాయి కదా, కొన్ని కుక్కలు చనిపోతే వాటి బొక్కలు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే అది ఇక్కడ చికెన్ షాప్ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ బొక్కలు పడేస్తుంటాయి. అది మీరు టచ్ చేసినా మీరు స్నానం చేయాలి. ఇంకా ఆ బుక్కలనే జొర్రుకుంటూ నవ్వులుకుంటూ దీన్ని మేము పీస్ఫుల్ ఉండలేకపోతున్నాము, మేము ఏం పాపం చేసినాము, మేము హ్యాపీగా ఎందుకు లేము అని అంటే కెన్ యూ బీ, మీరు ఎట్లా ఉంటారు? కానీ వేదాలలో ఏం చెప్తున్నారంటే కౌడంగ్ ప్యూర్. ఆ ప్లేస్ ని శుద్ధి చేయడానికి ఫస్ట్ కౌడంగ్ వాడతారు. ఈవెన్ టెంపుల్స్ లలో కూడా యజ్ఞం చేసే ముందు మొత్తం ఆవు పేడ నలికి యజ్ఞం చేసే ముందు ఎంత ప్యూర్, కౌడంగ్ అక్కడ వాడతారు. శంఖం ఊలుతారు, దానిలో నీళ్ళు తీసి అభిషేకం చేస్తారు, దాంతో పూజిస్తారు భగవంతుని, వాటర్ ఆఫర్ చేస్తారు. శుద్ధి చేయడానికి శంఖం టచ్ చేసినా ప్యూర్ అయిపోతారు. ఆ శంఖం అది ఒక ఎనిమల్ బోను. కౌడంగ్ అనేది ఒక ఆవు ఒక డంగ్, అది స్టూల్. కానీ అవి ప్యూర్ అని వేదాలు చెప్తున్నాయి. గోమయం ఇప్పుడు ఎట్లా కాంట్రడిక్టరీ కదా. ఇప్పుడు వేదాలే చెప్పినాయి ఇట్లాంటి ఇంప్యూర్ ఉన్నప్పుడు మనం స్క్రిప్చర్స్ చెప్తాయి కదా మనకు స్నానం చేయాలి ఇట్లా అని, కొన్ని మన శాస్త్రాలు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి అవే శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కౌడంగ్ బోను ప్యూర్. అది కాంట్రడిక్టరీ కదా. నువ్వు ఇట్లా ఆలోచించుకుంటూ వెళ్తే ఎప్పటికీ వేదాలని అర్థం చేసుకోలేవు. వేదాలు ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ కి అర్థం కావు, గుడ్డిగా కూడా కాదు, దానికి ప్రమాణాలు ఉన్నాయి, దాని ప్రకారంగానే మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రామాణికంగా వేదాలను యాక్సెప్ట్ చేయకపోతే వాటికి ఏం విలువ ఉంటుంది? ఏదో సోది చెప్పిండు కాబట్టి యాక్సెప్ట్ చేయాలన్నట్టు, ఓరు చూసిండు ఓరు రాసిండు అని కాదు కదా. 4 రకాలుగా మనం జడ్జి చేయొచ్చు ఏ విషయమైనా కానీ. ఫస్ట్ ఒకటి మనం పర్సీవ్ చేస్తాం ఎట్లా? ప్రత్యక్ష, నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, నేను ఉన్నా చెప్తున్నా, ప్రత్యక్ష ప్రమాణం. అది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది, యూట్యూబ్ లో చూస్తున్నావు, ఒక వీడియో చూస్తున్నావు, ఒక మనిషి మాట్లాడుతున్నా నామాలు పెట్టుకుని చెప్తున్నాడు వేదవ్యాసుల గురించి, నేను ఉన్నా, ఐఎమ్ నిజంగానే ఉన్నా, బతుకున్నా, ఎక్కడో ఒక దగ్గర నుంచి వీడియో తీస్తారో మీకు తెలుసు, ప్రత్యక్ష ప్రమాణం. అనుమానం, డౌట్, ఏలియన్స్ ఉన్నారా, నా మీద ఎందుకు అనుమానం పడుతున్నావు అని అంటారు. అనుమానం అంటే డౌట్, అంటే స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు కదా, అనుమానం. ఇప్పుడు యూత్ చేస్తుంటారు ఎక్కువ, అరే అమ్మాయి ఇంకోటితో మాట్లాడుతుంది, నాకు లేట్ రిప్లై ఇస్తుంది, నన్ను అవాయిడ్ చేస్తుంది, నా ఫోన్ ఎత్తట్లేదు. అది ఎంతవరకు వస్తుందో తెలీదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఫంక్షన్ అయి ఉండొచ్చు, ఆ అమ్మాయికి హెల్త్ బాగుండకపోవచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కొన్ని మిలియన్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కానీ నువ్వు అనుమాన పడుతున్నావు, యు ఆర్ స్పెక్యులేటింగ్. అది ట్రూత్ కాదు, యు ఆర్ స్పెక్యులేషన్ అంతే. ట్రూత్ రావచ్చు కాకపోవచ్చు, బట్ యు ఆర్ స్పెక్యులేటింగ్, అది కరెక్ట్వే కాదు. నెక్స్ట్ ఐతిథ్య, మీకు సింపుల్ చెప్పాలంటే ఇతిహాసాలు అంటారు కదా, వాటిని ప్రమాణంగా తీసుకోవడం. ఇవాళ స్టోరీ మహాభారతం రామాయణము అట్లా కాదు. ఇతిహాసాలు అని అంటే ఇతిహాసం ఇట్లా జరిగింది. సంస్కృత్ లో ఇతి అంటే ఇట్లా, హాసం అంటే ఇట్లా జరిగాను, ఇతిహాసం అంటే ఇట్లా జరిగింది, హిస్టరీ. అది ఆ స్టోరీ కాదు. 3 ఒకటేమో ప్రత్యక్ష లైవ్ ప్రూఫ్, ఇంకోటేమో అనుమాన స్పెక్యులేటింగ్, ఇంకోటేమో ఇతిహాసిక. ఇప్పుడు ఇది 4th వన్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వన్, శబ్ద ప్రమాణం. నాలెడ్జ్ త్రూ సౌండ్, వినడం ద్వారా నువ్వు నేర్చుకునేది. ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఎఫెక్టివ్, అథెంటిక్. ఇది అన్నిటికన్నా టాప్ మోస్ట్. ఎట్లా చెప్తున్నారండి టాప్ మోస్ట్ అంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ వేదాస్ ఇట్లే వచ్చినాయి. ఫస్ట్ వేదాస్ ఎవ్వరు రాయలేదు. ఈ వేదాలు అంటే స్టార్టింగ్ గురువు చెప్పేది ఒక్కసారి చెప్పంగానే మీరు గుర్తు పెట్టుకుంటుండే, అంత షార్ప్ ఉంటుండే మెమరీ పవర్. మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో దానికోసం వేదాలని రాస్తాడు. సో ఒరిజినల్లీ అది శబ్ద ప్రమాణ అంటారు. అక్కడ నుంచి వచ్చిన సౌండ్, అది భగవంతుడు చెప్పినవే విషయాలన్నీ. ఫస్ట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ అని అన్నాం కదా, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తూ మన దగ్గరకు వస్తుంది. వ్యాసుని ఎందుకు నమ్మాలి? అసలు వ్యాసుడు ఎవరు? వాట్ అథారిటీ హీ హాస్ గాట్? అతను ఎందుకు నమ్మాలి? డాక్టర్ ఎందుకు నమ్మాలి? సింపుల్ థింగ్, డాక్టర్ ఎందుకు నమ్ముతాం?
నువ్వు రోగం వస్తే నువ్వేమో ప్రూఫ్ కోసం వెతుకుతున్నావా? నీ డిగ్రీ చూపి నాకు, నువ్వు ఏ కాలేజ్ చదివినావు, నీ మార్క్ షీట్ చూపి నాకు అని అడుగుతావా? అడగవు కదా. మరి ఎందుకు డాక్టర్ దగ్గర గుడ్డికి వెళ్ళిపోయి ఆ డాక్టర్ దగ్గర సూదులు గుచ్చుకుంటున్నావు, దానిలో ఏమేమి ఉన్నాయో టాబ్లెట్స్ వేసుకుంటున్నావు వాడు చెప్పినవి? వాట్ ఈస్ ద ప్రూఫ్? పోలియోకి అది కనిపెట్టే కంటే ముందు ఎంతో మంది చనిపోయారు. చికెన్ బాక్స్ కనిపెట్టే ముందు ఎంతమంది చనిపోయారు. ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది అయిందని చెప్పి. ఒక 20 years బాగానే ఉన్నారు, నయమైంది. 20 years తర్వాత ఇంకో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. అరే ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా, ఓకే నోట్ డౌన్. ఇంకో అట్లా ఒక 100 years పట్టింది కొన్ని వాటికి కనిపెట్టడానికి. మీరు హిస్టరీ చూసుకుంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు, అది పర్ఫెక్ట్ అంటే చెప్పలేం. రేపు పొద్దున ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తే సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడే వస్తుందా? మీకేమన్నా బాండ్ రాసుకున్నారా మీరు? కరోనా వైరస్ తో నాకు సైడ్ ఎఫెక్ట్ రావద్దు ఇంకా అయిపోయింది అని టాబ్లెట్ వేసుకోగానే పోయినావు అని అంటే ఎట్లా చెప్తావు పోయిందని? అసలు ఆడు ఓడో కనిపెట్టిన వ్యాక్సిన్ నువ్వు వేసుకుంటున్నావు. అది బిజినెస్ కోసం చేసిండో ఇంకే దేనికోసం చేసిండో, రేపు పొద్దున ఫ్యూచర్ లో మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో 3rd డోస్ అని చెప్పేసి 1,00,000 కట్టావంటే చచ్చినట్టు కట్టాలి. ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఎట్లా నమ్ముతున్నావు వాళ్ళందరినీ? ప్రామాణికమైంది ఏదో నువ్వు అనుకుంటున్నావు, ఏదో డిగ్రీ చేసి చదువుకుంటున్నారు అని చెప్పేసి. ఇంపర్ఫెక్ట్ గుడ్డిగా వెళ్ళిపోతున్నావు. మరి అక్కడ క్వశ్చన్ చేయకుండా ఇక్కడ ఎట్లా క్వశ్చన్ చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీకు చెప్పేటోడు లేడు, ఏదో నువ్వు అనుకుంటున్నా ఇది సోదిలే అని చెప్పి. ఉన్నాయి ప్రామాణికాలంగా ఉన్నాయి, చెప్తున్నాం కదా. శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి. మనం వాటి గురించి తెలుసుకోవాలి. ఆ ప్రమాణము ధర్మరాజు చెప్తున్నాడు, యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తున్నాడు. ఏమని? మహాభారతంలో ఎవరిని ఫాలో కావాలి, ధర్మం అంటే ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ధర్మాన్ని మీరు ఫాలో అవ్వాలంటే ధర్మం గురించి మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఒక దగ్గరికి తిరుపతికి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, బస్సు ఉంది. అసలు బస్ స్టాప్ ఎక్కడ, బస్సు ఎక్కడ ఆగుతుంది, ఏ టైంకి వస్తుంది మీరు తెలుసుకొని వెళ్తారు కదా. గుడ్డి వెళ్ళిపోతారా ఏదో ఒక బస్సు తిరుపతికి పోతారు? కాదు కదా. ధర్మం అంటే నువ్వు తెలియాలి ఫస్ట్. ఏంటిది ధర్మం తెలియాలంటే ధర్మం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అది ఎవరికి తెలుసు? శాస్త్రాలు ఎవరు తెలుసు, సీక్రెట్ ఎవరు తెలుసు? యుధిష్ఠిర్ మహారాజు చెప్తున్నాడు మహాభారతంలో. ఏమని చెప్తున్నాడు? తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న నాసవ ఋషియస్య మతం న భిన్న ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనో ఏన గత సపంత. తర్కో అప్రతిష్టో, ఉట్టిగా వాదిస్తే దానికి ఒక కన్క్లూజన్ పాడు ఏం ఉండదు కదా. శృతయో విభిన్న నాసవ ఋషియస్య మతం న భిన్న. ఋషి ముని అని అంటారు కదా, వాళ్ళు ఎవరు అంటే స్పెక్యులేటర్స్, ఫిలాసఫర్స్. తపస్సులు వేసుకుంటూ వాళ్ళకు సపరేట్ ఫిలాసఫీ ఉంటారు లైఫ్, ఇది 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 అని చెప్పేసి. ముని అని ఎప్పుడు అంటారు తెలుసా? ఆ పదం ముని అని. నేను ఒక మునిని అనుకో, నా ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. అవతల ముని ఫిలాసఫీని నేను డిఫీట్ చేయగలుగుతానే నేను మునిని. ఆర్గ్యుమెంట్ చేయాలి, అవతల ఉంది కరెక్టో రాంగ్ నాకు సంబంధం లేదు, నా ఫిలాసఫీ నేను నిలబెట్టుకోవాలి, దాన్ని ముని అంటారు. ఇప్పుడు ఫిలాసఫర్స్ అందరు అరిస్టాటిల్, సోక్రటీస్ వీళ్ళందరూ ముని అని అంటారు. ముని అంటే పెద్ద ఇది కాదు, ముని అంటారు. నాసవ ఋషియస్య మతం న భిన్న, అప్పుడే ముని అంటారు. అదొక తర్కశాస్త్రంలో అదొక క్రైటీరియా, ముని అని అంటారు. మరి ఎవరిని ఫాలో కావాలి? ధర్మస్య తత్వం నిశితం గుహాయ, ధర్మం యొక్క తత్వము, ద వే ధర్మ వర్క్స్. అసలు ధర్మ అంటే ఏంటిది, రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటివి, అవి నిశితం గుహాయ, చాలా టాప్ సీక్రెట్. అవి మన ఎవ్వరికి తెలియదు. మరి అవి ఎట్లా తెలుసుకోవాలి? మహాజనో ఏన గతస్స పంతాయ. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ధర్మరాజు చెప్తున్నాడు, మహాజనులు ఎవరైతే ఉంటారో ఈయన గతస్స పంత, వాళ్ళ పంత, వాళ్ళొక మార్గంలో మనం వెళ్ళాలి, వాళ్ళ అడుగుజాడలో నడుస్తే ధర్మం అంటే ఏందో తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సనాతన ధర్మం గురించి చెప్తున్నారు, వాడోడో సనాతన ధర్మం గురించి, వీడోడో సనాతన, ప్రతి ఒక్కటి ఇది ఒక ట్రెండింగ్ హాట్ టాపిక్. ప్రతి ఒక్కరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎవడి సనాతన ధర్మం అంటే ఏం లేదు. పొద్దున్న ఎవడు ఏం వాడు ఒక దినచర్య చక్కగా ఉండదు, మాంసాన్ని తింటాడు, అమ్మాయిలతో ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటాడు. అసలు ప్రపంచంలో ఎక్కలేని బేకార్ అలవాట్లన్నీ ఉంటాయి. నీ ముందు సోషల్ మీడియా ముందుకు వచ్చి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ ఒక వీడియో చూడండి, అది చేయండి, ఇది చేయండి అన్న ఒకటి చెప్తూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తిట్టుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వ్యూస్ గెలుచుకుంటున్నారు. వాళ్ళకి ధర్మం గురించి తెలియదు. నువ్వు పాపం, నీకు కూడా తెలియదు ధర్మం గురించి. ఇదే కాబోలు సనాతన ధర్మం అంటే. అవును కరెక్ట్ చెప్పారు, ముస్లిమ్స్ వేస్ట్, క్రిస్టియన్స్ వేస్ట్. సనాతన ధర్మం పక్కన దొబ్బడానికి ఎప్పుడు చెప్పదు. నీ పని నువ్వు చేసుకోవాలి. జన్మ సార్థక కొరియా కరో పరోపక. నీ జన్మ నువ్వు సార్థకం చేసుకుని పక్కనోడికి హెల్ప్ చేయి. పక్కనోడు దొబ్బితే సనాతన ధర్మం ఎప్పుడు బాగుపడదు. క్రిస్టియన్స్ దొబ్బితే సనాతన ధర్మం ఎప్పుడు బాగుపడదు. వాళ్ళకి ఒక కల్ట్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఇగ్నోరెన్స్ లో ఉండో ఏదో చేస్తున్నారు. వాళ్ళు
చేసుకొని వాడిని మత మార్పిడికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? హిందూస్ మతం మారుతున్నావు ఎందుకు వానెందుకు కొడుతున్నావు? మన దగ్గర మనం కరెక్ట్గా నేర్పిస్తే ఎవరు మతం మారాడు? నా దగ్గరకు వచ్చి మార్పేమని చెప్పండి, నన్ను నాతో మాట్లాడి మార్పేమని చెప్పండి. మారను. వాడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం నాకు చేత కాకపోయినా, నాకు అన్ని శాస్త్రాలు తెలియకపోయినా నేను మారను. అట్లా ఉండాలి, అంత నిష్టగా ఉండాలి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చినప్పుడు దీన్ని చెప్పేది, మనకు వేదాలు ఉన్నాయి, వేదవ్యాసుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. సో వీటి మీద ఆ సోది దగ్గరికి వెళ్ళకండి. ఇదంతా టైం వేస్ట్, టైం పాస్ కోసం కోసం చేసే సోది. సో దీనిలో ఏం చెప్తున్నారు అంటే, మహాజను ఏన గతసపంత, మహాజనులని ఫాలో కావాలి, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. అప్పుడు మీకు ధర్మం గురించి తెలుస్తుంది. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, 6వ స్కందము 3వ అధ్యాయం 21 శ్లోకంలో మహాజనులు అంటే ఎవరు, దాని గురించి అసలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎవరు అని దాని గురించి యమధర్మరాజు చెప్తున్నాడు. యముడు చెప్తున్నాడు అంటే జాగ్రత్తగా వినండి. స్వయంభూ నారద శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్య సఖీమయం వయం. వీళ్ళంట ఎవరు? స్వయంభు బ్రహ్మదేవుడు, నారదముని, శంభు శివుడు, కుమార చతుష్కుమారులు, కపిలముని దేవహూతి యొక్క కొడుకు, మను స్వయంభో మను, ప్రహ్లాదుడు, జనక మహారాజ్ సీతమ్మ తల్లి వాళ్ళ నాన్నగారు, భీష్మ పితామహుడు, కౌరవులకు పాండవులకి వాళ్ళ తాత భీష్ముడు, బలి చక్రవర్తి, పాతలను తొక్కుతాడు కదా వామనుడు, బలి చక్రవర్తి, వైయాసకీర్ అంటే వ్యాసుడి యొక్క కొడుకు సుఖదేవ గోస్వామి, వ్యాసుడి కొడుకు వైయాసకీర్. వయం నేను అంటే నేను కాదు, యముడు. శ్లోకం యముడే చెప్తున్నా అంటే వయం నేను. మా 12 మందికి ధర్మం ఒక రహస్యం తెలుసు, ధర్మం అంటే ఏందో తెలుసు అంటాడు ఆయన. దాని యొక్క సీక్రెట్ తెలుసు, అసలు అది ఏందో తెలుసు. సో కృష్ణుడు బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్పడం, బ్రహ్మ తన కొడుకైన నారదుడికి చెప్పడం, నారదుడు వ్యాస మహామునికి చెప్పడం, వ్యాసుడికి చెప్పడం, వ్యాసదేవుడికి, వ్యాసుడు మళ్ళీ మధ్వాచార్యకి చెప్తాడు. మధ్వాచార్య మెల్లమెల్లగా అధోక్షజ తీర్థ, ఋషికేశ తీర్థ, నరహరి తీర్థ వీళ్ళందరూ శిష్యులు. వాళ్ళందరికి చెప్తూ 500 సంవత్సరాల ముందు మాధవేంద్రపురి, 600 సంవత్సరాల ముందు మాధవేంద్రపురి అని ఒక గొప్ప ఆచార్యుడు మధ్వ సంప్రదాయం నుంచి ఆయనకు వస్తుంది ఆ నాలెడ్జ్. వాళ్ళ శిష్యుడు అట్లా కొన్ని జనరేషన్స్. మాధవేంద్రపురి యొక్క శిష్యుడు ఈశ్వరపురి యొక్క శిష్యుడు చైతన్య మహాప్రభు. ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే, భక్తావతారంలో వస్తాడు. దాని నుంచి విష్ణు సహస్రనామంలో, భాగవతంలో ఎన్నో దగ్గర ఉంది. వాటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తా. శ్రీ చైతన్య మహాప్రభు ఒక ఆథెంటిసిటీ గురించి. ప్రూఫ్ లేకుండా గుడ్డిగా నమ్మొద్దు. నేను కూడా చెప్తే సైంటిఫికల్ మీరు అర్థం చేసుకోండి, గుడ్డిగా నమ్మేది కాదు. సో చైతన్య మహాప్రభు ఒక శిష్యులు 6 గోస్వాముల తర్వాత మెల్లమెల్లంగా పరంపర మొత్తం వస్తూ భక్తి వినోద్ ఠాకూర్ తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్, ఆయన తర్వాత శిల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఇస్కాన్ సంస్థాపించిన ఆచార్యులు ప్రభుపాదుల వారు. ఈ జ్ఞానం అక్కడి నుంచి అన్కంటామినేటెడ్ కి వస్తూనే ఉంది తరతరాలుగా. అదంతా అతను కొన్ని బుక్స్ లో చెప్పిండు. భగవద్గీతను, భాగవతము, ఇంకా రకరకాల బుక్స్ చాలా ఉన్నాయి. 1960s లో అమెరికాకి వెళ్ళి, 65 లో వెళ్ళి, 66, 67 కష్టపడి, 66 లో ఇస్కాన్ ఇన్కార్పొరేట్ చేసి, 67, 68, 69 కష్టపడి మెల్లమెల్లగా డిసైపుల్స్ చేసుకుంటూ 11 years లో 108 టెంపుల్స్ కట్టి, వేల మందికి దీక్షలు ఇచ్చి, చాలా మందిని భక్తులుగా చేసి, వాళ్ళందరూ తిలకం. ఇప్పుడు మీరు అందరూ ఏదైతే ట్రెండ్ చూస్తున్నారో సనాతన ధర్మం నుంచి ఫారెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది, అదంతా ప్రభుపాద్ స్టార్ట్ చేసింది. అంతకన్నా ముందు నో వన్ వాజ్ దేర్. ఇది ఎవ్వరికి తెలియదు. సో తెలుసుకుందాం. సో ఇవన్నీ చేయాలి అని అంటే, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ భగవద్గీత బేసిక్స్ నుంచి అర్థం కావాలి. సో దాని గురించి కూడా నేను చెప్తా. బట్ ప్లీజ్ రీడ్ భగవద్గీత అండ్ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చెప్పిన కదా శబ్ద ప్రమాణం సౌండ్ నుంచి. దీన్ని మంత్ర మెడిటేషన్ అంటారు, ఏదో గుడ్డే కాదు. యూ కెన్ ట్రై. చెప్పేది వినండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. చెప్పండి వినండి. సో వింటుంటే మీరు ప్యూరిఫై అవుతారు. మీ మైండ్ ఒక దగ్గర ఉంటుంది, భగవంతుడి మీద నుంచి ఉంటుంది. కన్క్లూజన్ ఏంటి అంటే, వ్యాసుడు ప్రామాణికమైన
ఆచార్యుడు భగవంతుడు ఒక అవతారము, ఆ వ్యాస మహాముని దగ్గర నుంచి వచ్చే పరంపరల మనం అందరం ఉన్నాం. ఇస్కాన్ ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈ స్క్రిప్చర్స్ అన్నిటి సారాంశము మీకు జస్ట్ ఒక సింపుల్, ఇప్పుడు ఈ విషయాల్లో ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ వీడియోలో. అట్లా మీరు భగవద్గీత చదివితే ఇంకెన్నో తెలుసుకోవచ్చు. మీకు కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఇస్తాను. మీ దగ్గరలో ఉన్న ఒక ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు భగవద్గీత కొనుక్కోవచ్చు. ఇది లేకపోతే ఇది ఎవరికైనా షేర్ చేసి చెప్పండి, వాళ్ళకి ఈ విషయాల గురించి చెప్పడానికి. మొహమాట పడొద్దు, ఎన్నెన్నో షేర్ చేస్తూ ఉంటాం మనం, సోది చెప్తా ఉంటాం. ఈ షేర్ చేస్తే ఒకటి సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటిదండి? ఇప్పుడు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే భగవంతుడు చెప్పిందే ధర్మం. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది ధర్మం కాదు, వాళ్ళకి తెలియదు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి చెప్తా ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఏం ఎవరికి తెలిసి ఎట్లుంటాయో. నా పర్సనల్ లైఫ్ గురించి కూడా నేను చెప్పను, నేను గ్రేట్ అని చెప్పను. బట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఫాలో అవుతారా, భగవంతుని మీరు ఫాలో అవుతారా, వ్యాసుని ఫాలో అవుతారా, వీళ్ళని ఫాలో అవుతారా, అది మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే వ్యాసుని ఫాలో అవుతా, కృష్ణుని ఫాలో అవుతా. మీరు? హరే కృష్ణ.